ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎంపిక బిల్లుల మంజూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో ఏఐ ఇందిరమ్మ యాప్లో తప్పుడు సమాచారం నమోదు చేస్తే ఇట్టే పట్టేస్తోంది. అయితే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో 562 గ్రామాల పరిధిలో 70,122 ఇళ్లకు అనుమతులు ఇచ్చారు. ఇందులో 46,432 ఇళ్లకు మంజూరు పత్రాలు అందించారు. 17,000 మంది ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. వీటిలో 4,500 ఇళ్లకు పునాది పూర్తయినట్లు ఆన్లైన్లో నమోదు చేశారు. పునాది పూర్తయితే ప్రభుత్వం మొదటి దశలో భాగంగా లబ్ధిదారుడి ఖాతాలో 1,00,000 జమ చేస్తుంది. మొదటి దశ బిల్లులు మంజూరులో భాగంగా ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వివరాలను అధికారులు ఏఐ సాంకేతికతతో జల్లెడ పడుతున్నారు. ఇందిరమ్మ యాప్లో గుంతలు, పునాది, పిల్లర్లు, స్లాబు, గోడలు, ఇంటి స్వరూపం వంటి వాటి ఫోటోలను ముందే నమోదు చేశారు. దరఖాస్తుదారులకు సంబంధించి మొత్తం డేటా ఉంటుంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుడి వివరాలు, పనుల పరిస్థితిపై యాప్లో వివరాలు నమోదు కాగానే ఏఐ వాటిని పరిశీలిస్తుంది. ఉండాల్సిన దానికన్నా భిన్నంగా కనిపిస్తే వెంటనే గుర్తిస్తుంది. దీని ఆధారంగా అధికారులు మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. ఇందులో అక్రమాలు తేలితే చర్యలు తీసుకుంటారు. ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో 18 ఇళ్ల నిర్మాణాల పునాదులు పూర్తయ్యాయంటూ బిల్లుల కోసం ఆన్లైన్లో వివరాలు, ఫోటోలు నమోదు చేశారు. అయితే యాప్లో పొందుపరిచిన నమూనాలతో పోలిస్తే వివరాల్లో తేడా ఉన్నట్లు ఏఐ దొరకపట్టడంతో అధికారులకు సందేహం కలిగి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఆ ఇళ్ల పునాది నిర్మాణాలు పూర్తి కాలేదని తేలింది. దీంతో ఫోటోలను అప్లోడ్ చేసిన బిల్ కలెక్టర్ను విధుల నుంచి తొలగించారు. అయితే రెండో విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మే 10వ తేదీ లోపల 4.50 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. అందులోనూ అక్రమాలకు తావు లేకుండా ఏఐ టెక్నాలజీని వినియోగించుకున్నారు. ఇప్పటికే పూర్తి సమాచారంతో దరఖాస్తుదారుల వివరాలను యాప్లో నమోదు చేశారు. దరఖాస్తుదారులో అనర్హులుంటే ఏఐ గుర్తిస్తుంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపికలో సిబ్బంది, అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా ఏఐ లబ్ధిదారుల ముఖ కవలికలు, ఇంటి స్వరూపం, ఆర్సీసీ, ఏసీ షీట్, తాటాకులు, ప్లాస్టిక్ షీట్ రూఫ్, ఇల్లు నిర్మాణించాల్సిన స్థలం, ఆకాంక్ష రేఖాంశాలు, ఇళ్ల నిర్మాణ దశలు, ఫోటోలు, లబ్ధిదారుడి బ్యాంకు ఖాతా వివరాలను జల్లెడపట్టి లొసుగులేమన్నా ఉంటే ఇట్టే పసిగడుతుందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులారా, మోసం చేయాలని చూస్తే ఏఐ మిమ్మల్ని పట్టేయడం పక్కా అండోయ్. మరి జాగ్రత్త. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.